హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామిరచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. అయితే ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వచ్చాను. ఇన్ఫర్మేషన్ అనకూడదు, ఒక బాధ, ఒక సెంటిమెంట్ సబ్జెక్ట్ విషయం చెప్పడానికి అయితే వచ్చాను. అది ఏంటి అంటే, మొన్న జరిగిన బిగ్ బాస్ హౌస్లో ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే ఆర్ థర్స్డే ఈ రోజు అనుకుంటా. అయితే ఏమైంది అంటే, బిగ్ బాస్ హౌస్ లా వాళ్ళ చిన్నప్పటి ఫోటోలు చూసుకుంటా దాని గురించి ఉన్న బాధ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అయితే ఇమాన్యుల్ చెప్పిన మాటలు కొన్ని మన హృదయానికి కలిగినాయి. అవి ఏంటి అంటే, ఇమాన్యుల్ అంటే ఆల్మోస్ట్ అందరి హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఫోటోలు వచ్చినాయి, చిన్నప్పటి ఫోటోలు వచ్చినాయి. అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే చిన్నప్పటి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, ఎమోషనల్ అయిపోయారు. కళ్యాణ్ కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఒక చిన్న పిల్లగాని లెక్క ఏడ్చింది కళ్యాణ్. అంటే అతని బాధ అతనిది. అయితే ఇమాన్యుల్కి వచ్చేవరకు ఇమాన్యుల్కి కూడా ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఏంటంటే వాళ్ళ అన్న ఫోటో, ఇతని ఇద్దరిది ఫోటో వచ్చింది. చాలా మంచిగా ఉన్నారు ఇద్దరు చిన్నప్పుడు. అయితే అది ఏంటి అంటే, వాళ్ళ అన్న కూడా మీ అందరికి తెలిసిందే. ఇమాన్యుల్ వాళ్ళ అన్న మీకు తెలిసిందే, డానియల్ వంశీ అంటారు. కొన్ని ఎపిసోడ్లు జబర్దస్త్లో కూడా కొన్ని ఎపిసోడ్లు చేసిండు. అసలు అతని గోల్ ఏంది అంటే, ఇమాన్యుల్ కూడా చెప్తున్నాడు, నేను చచ్చిపోయేంత వరకు కూడా ఒక సినిమా డైరెక్షన్ చేయాలి అనేసి వాళ్ళ అన్న అన్నాడంట. అసలు అతని పేరు వంశీ డానియల్ అని పిలుచుకున్నారు. అంటే ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి డానియల్ అని పిలుచుకున్నారు. అయితే నిజానికి కూడా అతను చెప్పుకుంటా వచ్చినప్పుడు, సార్ మేము చిన్నప్పటి నుంచి కూడా మేము తిండి సరిగ్గా లేకుండా బతికినాం, ఒక పాకల ఉండి బతికినాము, డిగ్రీ వరకు కూడా చదువుకున్నాము. అంటే మా ఫీజులు మేమే కట్టుకుంటూ చదువుకున్నాము. మా అన్న ఎక్కడైనా పనికి పోయినప్పుడు, అంటే సివిల్ పని, సిమెంట్ పని పోయినప్పుడు 20 బస్తాలు మోసేది ఉంటే 15 బస్తాలు మా అన్నగాడే మోసేది, 5 బస్తాలు నేను మోస్తుంటే నాకు ఒక తండ్రి లెక్క నన్ను కాపాడాడు, నాకు ఒక సేవ్ చేసిండు ప్రతి దాంట్లో. ఇప్పటి వరకు కూడా నన్ను అట్లే సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు అనేసి చాలా ఎమోషనల్ అయిపోయాడు, చాలా ఏడ్చిండు. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకైతే చాలా బాధ అనిపించిన విషయం ఏంటి అంటే, వాళ్ళ అన్న పుట్టిండు, ఇమాన్యుల్ కడుపులో ఉన్నాడు. కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, కడుపులో ఉన్న పిల్లగాన్ని తీసేద్దామని డిసైడ్ అయిపోయారట. అంటే ఇమాన్యుల్ కడుపులో ఉన్నప్పుడు ఆ పిల్లగాన్ని తీసేద్దామని అనుకున్నారట. అది ఎందుకు అంటే, వాళ్ళకి తినడానికి తిండి లేదు. వాళ్ళు తిని బతకడానికే చాలా కష్టంలో ఉన్నారు. వాళ్ళు తినడానికే తిండి లేదు. అలాంటి టైంలో ఇంకొక పిల్లగాడో పిల్లనో వస్తే ఎట్లా, ఆహారం తినడానికి తిండి ఎట్లా, మనమే ఇంత బాధపడుతున్నామని వాళ్ళు ఆలోచించుకొని కడుపులో ఉన్న పిల్లగాన్ని తీసేద్దాం అనుకున్నట్టు. అంత బాధ అనిపించిందంటే, అది చెప్తా ఉంటే కళ్ళకి నీళ్ళు తిరిగినాయేమో ఇమాన్యుల్ చెప్తా ఉంటే. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, అలా అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మలో చెప్పి ఉండని, ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా అబ్బాయి పుడతాడు ఉండని అంటే, అప్పుడు ఇమాన్యుల్ కడుపులో ఉంచుకోరు, లేకుంటే అప్పుడే తీసేద్దామని డిసైడ్. ఇంకొక ముచ్చట ఏంటంటే, తినడానికి తిండి లేక వాళ్ళ అమ్మ పొలం పైకి వెళ్ళి తిన్నదంట బ్రో. మట్టి తిన్నదంట. ఎట్లా బతికిరు బ్రో అప్పుడు చిన్నప్పుడు. నిజంగా ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ చెప్తుంటే మస్తు బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ తినడానికి తిండి లేక మట్టి తిన్నదంట బ్రో. అవన్నీ చెప్పుకుంటా ఇమాన్యుల్ చాలా ఏడ్చిండు. ఇప్పటికీ నేను ఏదైతే పాకలు ఉన్నదో, మా నాన్న మమ్మల్ని చదివించుకుంటా అది అనుకుంటా ఒక రేకుల షెడ్ వేసిండు సార్. ఆ రేకుల షెడ్ తీసేసి నేను అదే ప్లేస్లో నేను 3 ఫ్లోర్లు కట్టిన. ఇదంతా నాకు ఇచ్చిన నా కష్టంతో కట్టిన. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, మా అన్న డైరెక్షన్, ఒక్క సినిమా అన్న డైరెక్షన్ చేసి చనిపోవాలని ఒక గోల్ ఉంది సార్ మా అన్నకు. ఇంకోటి ఏంటి అంటే, చాలా మంది చెప్తా ఉంటారు, అరే నీ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నువ్వు ఎవరికైనా చెప్పి మీ అన్నకు ఏదైనా పని చెప్పించు, ఎక్కడైనా పని చూపించు అంటే ఏదైనా డైరెక్షన్ దాంట్లో చూపించు. ఎందుకంటే ఇమాన్యుల్ మన జబర్దస్త్ షో ద్వారా ఆల్మోస్ట్ అందరికి తెలుసు, మంచి మంచి హీరోలకు దగ్గర అయిపోయిండు, డైరెక్షన్లకు దగ్గర అయిపోయిండు. నీ ద్వారా కొద్దిగా హెల్ప్ చేయు అంటే, అప్పుడు వాళ్ళ అన్న ఏమన్నా అంటే, నాకు మా తమ్మిని నేను ఎప్పుడు అడగా, నా కాళ్ళ మీద నిలబడి నేను చచ్చిపోయే వరకు ఒక సినిమా డైరెక్షన్ చేస్తా అనేసి డానియల్ అన్నాడట. అతనికి ఎంతో మంది చెప్పారు డానియల్కు.
మీ తమ్మి దగ్గరికి వెళ్ళు, ఏదైనా హెల్ప్ చేయమని అంటే అతను సేమ్ అట్లే అన్నాడు. వాళ్ళ అన్న కూడా మా తమ్మి దగ్గర పోను అని ఇతను కూడా హెల్ప్ చేస్తా అంటే వాళ్ళ అన్నకు కూడా అన్నాడు, ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, నా కాళ్ళ మీద నిలబడి అని చెప్పుకుంటా మస్తు ఏడ్చిండు బ్రో. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ చేసుడు కామెడీ చూసిరు కానీ అతని బ్యాక్ సైడ్ స్ట్రగుల్ అయిన బాధలు చెప్తా ఉంటే నాకైతే ఫుల్ ఎమోషనల్ అనిపించింది. ఓకే బ్రో, మీకు ఎట్లా అనిపించింది ఈ రివ్యూ కానీ ఇమాన్యుల్ బాధ కానీ కింద కామెంట్ చేయండి. మీకు కూడా స్ట్రగుల్ ఉంటాయి, ఇంతకుముందు చాలా స్ట్రగుల్ పడే ఈ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు కొద్దిగా హ్యాపీ మూమెంట్ ఉండొచ్చు. మీరు కూడా ఆ స్ట్రగుల్ ఎలాంటి స్ట్రగుల్ పడ్డారో చిన్నప్పటి నుంచి కింద కామెంట్ చేయండి మీ స్ట్రగుల్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోద్దు, మీ స్ట్రగుల్ ఎలాంటి స్ట్రగుల్ పడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.